హలో వెల్కమ్ టు కుక్ విత్ రామ్. ఈరోజు స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు కాలీఫ్లవర్, టమాటో, క్యారెట్, ఉర్లగడ్డ, క్యాప్సికమ్, ఆనియన్స్, బఠానీ, పచ్చ బఠానీ, పావ్ బాజీ మసాలా, మసాలా పౌడర్స్, బటర్, అల్లం తెల్లగడ్డ పేస్ట్. ఈ పావ్ బాజీ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ పావ్ బాజీ మసాలా. కొంచెం బటర్ ఎక్కువగా వేసుకొని చేస్తే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం. మొదటగా ఒక కుక్కర్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్, బటర్ వేసుకొని దానిలో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఉర్లగడ్డ వేసుకోవాలి. ఇక్కడ నేను ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నానో వీడియోలో చూపించున్నాను. ఉర్లగడ్డ తీసుకొని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేయాలి. తర్వాత కాలీఫ్లవర్లను కూడా వేసి శుద్ధం చేసుకున్న కాలీఫ్లవర్ను కూడా వేసి ఒక 30 సెకండ్స్ ఫ్రై చేయాలి. దీన్ని ఈ వెజిటబుల్స్ అన్నింటినీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 30 సెకండ్స్ ఫ్రై చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండాలి. తర్వాత ఒక చిన్న క్యారెట్, ఒక కప్పు బఠానీ వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మసాలా పొడులు. ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్, ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. ఇది కారం తక్కువగా ఉంటుంది, కలర్ బాగా వస్తుంది. ఎందుకంటే పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా యూజ్ చేశాను. ఇక్కడ కారం, ఉప్పు, పసుపు, పావ్ బాజీ మసాలా వేసాను. పావ్ బాజీ మసాలా ఒక టేబుల్ స్పూన్ అంతా వేసి బాగా కలిపి ఫ్రై చేసి దీనికి కూరగాయలు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక విజిల్ పెట్టి ఉడికించుకోవాలి. ఒకటి లేదా 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో కొంచెంగా బటర్, కొంచెం నూనె 2 కలిపి తీసుకోవాలి. తర్వాత దీనిలో మొదటగా అల్లం తెల్లగడ్డ పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఇక్కడ నేను పచ్చిమిరపకాయల పేస్ట్ వేసాను. పచ్చిమిరపకాయలు వేసుకొని ఇది బాగా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై కానివ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, కారపొడి కొంచెం, ఉప్పు కొంచెం, పావ్ బాజీ మసాలా కూడా వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మనము ఆ ఉర్లగడ్డ, క్యారెట్ అవన్నీ ఉడికించుకొని క్యాప్సికమ్ని దాన్ని కూడా కలిపి ఉడికించామంటే క్యాప్సికమ్ అసలు కనిపించకుండా ఎక్కువగా ఉడికిపోతుంది. అందుకని దీన్ని ఫ్రై చేసుకొని దాన్ని ఉడికించుకొని రెండింటిని కలుపుతాం. తర్వాత ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ కూరగాయలంతా దీనిలో వేసి నీళ్లతో పాటు కలిపి వేసేసేయాలి. వేసి బాగా కలిపి ఇక్కడ చెక్ చేసుకోవాలి కూరగాయలన్నీ బాగా ఉడికాయా లేదా అని. బాగా స్మాష్ అయిపోవాలి. ఉడికిన తర్వాత దీన్ని ఒక పొటాటో స్మాషర్ లేదా పొటాటో స్మాషర్ అందరి దగ్గర ఉండకపోవచ్చు, అందుకని నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకొని మొత్తాన్ని స్మాష్ చేశాను. పొటాటో స్మాషర్ లేదనుకోండి, ఇలా ఒక గ్లాసులు శుద్ధం చేసుకొని దాంతో బాగా స్మాష్ చేసామంటే ఈజీగా అయిపోతుంది. అది చూడండి అంతా ఈ మాదిరి స్మాష్ చేసేసుకోవాలి. తర్వాత దీనిలో కొంచెం బటర్, కసూరి మేతి కూడా వేసి బాగా కలుపుకోవాలి. పావ్ బాజీకి ఎంత బటర్ ఎక్కువ వేసుకున్నామంటే టేస్ట్ అంతా బాగుంటుంది. కానీ ఇవి ఫ్రీక్వెంట్ గా చేసుకోకూడదు, ఎప్పుడైనా మంత్లీ వన్స్ చేసుకొని బాగా ఎంజాయ్ చేయవచ్చు మనం ఇంట్లోనే. తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మనకి థిక్నెస్ చూసుకోవాలి. ఇది బాగా థిక్గా ఉందనుకోండి కొంచెం వాటర్ కలుపుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి బబుల్స్ వస్తుంది కదా, బబుల్స్ వచ్చేటప్పుడు దీనిలో కొంచెంగా బటర్, నిమ్మకాయ రసం కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
అంతే, ఇప్పుడు బాజీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పావుని రెడీ చేసుకుందాం. పావుని రెడీ చేసుకోవడానికి ఒక తవా తీసుకుని దాంట్లో కొంచెంగా బటర్ వేసుకొని దానిలో పావు బాజీ మసాలా కొంచెం, కసూరి మేతి కొంచెం, కొత్తిమీర కొంచెం వేసి పావుని సగంగా కట్ చేసి దానిపైన పెట్టి బాగా కొంచెం టోస్ట్ చేసుకోవాలి. రెండు వైపులా టోస్ట్ చేసుకోవాలి. కొంచెం బటర్ వేసుకొని రెండు వైపులా టోస్ట్ చేసుకోవాలి. దీనిలో బాజీ కూడా కొంచెం వేసి టోస్ట్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. పావు తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, లెమన్ పీస్ పెట్టి మనం తయారు చేసిన బాజీ దాని మీద బటర్ వేసి కొత్తిమీరతోటి గార్నిష్ చేసి సర్వ్ చేసామంటే అందరూ ఇష్టంగా తింటారు. చూడండి ఎంత ఈజీగా మనము పావు బాజీని ఇంట్లోనే రెడీ చేసుకున్నాము. ఎంతైనా ఎప్పుడైనా హోమ్ మేడ్ ఈస్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరికొత్త వంటకంతో తిప్పి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.